ఇయ్యాల రేపట్లల్లా పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా అవస్థలు ఉంటాయి. అడ్డగాళ్ళు బుడ్డగాళ్ళు ఆర్చుకునేటోళ్ళు చూసేటోళ్ళు చూడలేదని చెప్పి రకరకాలుగా ఒకటా రెండా ఎక్కడా లేని గొల్లెని సప్పులు ఇళ్ళనే కనబడితే ప్రతి పోయిన పెళ్లిళ్ళల్లా. అయితే భూదేవంత అరువు లేకపోయినా ఆకాశం అంత పంది లేకపోయినా పర్వాలేదు, కానీ మినిమం ఖర్చు అయితే బాగానే ఉంటాయి. దానికి తగ్గట్టు కూడా గొల్లెని సప్పులు గట్టిగానే ఉంటాయి. మరి ఇట్లా ఏం ఆలోచన చేసిలో ఏమో తెలియదు, కానీ ఒక ఇద్దరు అన్నదమ్ములు హర్యానాలో ఉంటారు. హిసార్ అనే జిల్లా, గవాద్ అనే ఊరు వాళ్ళది. అయితే మరి అరే మనకు ఉన్నటువంటి 6 పిల్లలకు నీ అమ్మ 6 రకాలుగా మనము 6 సార్లు ఇట్లా మనం మలపాలేసి పెళ్లిలేసి మలపాత్రికలు కొట్టి చుట్టాలని పిలిచి ఇదంతా గొల్లెన్సప్పుడు ఎందుకు, ఒకటే పారి మనం అందరికీ కలిపి చేతి ఎట్లుంటది పెళ్ళి అని ఖర్చు తగ్గించుకునే పనిని ముంగటేసుకున్నాడు. మన రెక్కల కష్టంతో సంపాదించిన పైసలు ఉదార్తగా మనం ఎట్లా ఆగం చేసుకోవద్దని ఆలోచన చేసిన ఈ అన్నదమ్ములు వాళ్ళకు ఉన్నటువంటి 6 పిల్లలకు ఒకటే పారి ఒకటే మండపంలో సెట్ చేసిళ్ళు. 18వ తారీఖు 2 కొడుకులకు పెళ్లి చేసిళ్ళు. దాని మరుసటి రోజే 19వ తారీఖు మిగతా 4 కూతులకు పెళ్లి చేసిళ్ళు. చాలా ఖర్చు, అంటే సెటప్లు మార్చేది లేదు, డెకరేషన్లు మళ్ళీ వేసేది లేదు, పందిట్లు మళ్ళీ తయారు చేయాల్సిన పని లేదు. సేమ్ గౌతమ్ మీనన్ సినిమా ఉంటది కదా, ఆయన ఎట్ టైం 3 హీరోలతో చెప్తుంటాడు. ఒక హీరో ఇక్కడ ఇదే లొకేషన్ లో సినిమా డైలాగ్ చెప్పగానే ఈ హీరో సినిమా పోగానే మళ్ళీ తమిళ హీరో వస్తాడు, తమిళ హీరో పోగానే హిందీ హీరో వస్తాడు. చూసినావా, సేమ్ ఇదే కాన్సెప్ట్ చేసిళ్ళు. ఇప్పుడు ఈ అన్నదమ్ములు పైసకి ఇచ్చిన విలువ ఇట్లా పిల్లల కోసము బాగా ఖర్చు చేయాలనే ఒక మైండ్ను తీసేసి ఒకటే పారి ఈజీగా మన పైసలు తక్కువలో ఖర్చు అవుతా అందరి పెళ్లిళ్ళు అయ్యే ఉపాయాన్ని చెప్పినందుకు అన్న తెలివికైతే ప్రతి ఒక్కరు కితాబులు ఇస్తున్నారయ్యా.